ప్రజాస్వామ్య పరిరక్షణకు భావ సారూప్యం ఉన్న తెలుగుదేశం పార్టీతో సహా ఏ పార్టీతోనైనా కలిసి ముందుకు నడవడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్ 1 అమలు చేయడం ద్వారా ఎమర్జెన్సీ నాటి చీకటి పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. మంత్రులు తమ శాఖలను పూర్తిగా విస్మరించి కేవలం పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. జీవో నెంబర్ 1 అమలు ద్వారా ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులు వస్తున్నాయన్నారు. రియల్ హీరో అనేటువంటి మాటను ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి నేపథ్యాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పేరు వినగానే ఈ ప్రజా వ్యతిరేక పార్టీకి సింహ స్వప్నంగా మారిపోయినటువంటి పరిస్థితులు కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈ మంత్రులందరికీ కూడా వారి గుండెల్లో నిద్రపోతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని, ఈ మంత్రుల్ని నిద్ర లేపితే మీరు మీ మంత్రిత్వ శాఖ ఏమిటి అని అడిగితే పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ స్టార్, పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు పెళ్ళాలనేటువంటి మాట చెప్పారు తప్పితే వాళ్ళ మంత్రిత్వ శాఖ ఏమిటో కూడా వాళ్ళు మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మాత్రమే జయంగా పెట్టుకున్నటువంటి ఏకైక ఎజెండాగా పెట్టుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో. మేము మీ అందరికీ మనవి చేస్తున్నాం, మీరెన్ని కుప్పిగంతులు వేసినా, మీరెన్ని రకాలుగా ఓవర్ యాక్షన్ చేసినా, మీరు ఎన్ని రకాల హావభావాలు ప్రకటించినా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇతర